హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మా హస్బెండ్ అయితే నన్ను బయటకు తీసుకెళ్తున్నాడు, మమ్మల్ని ఇద్దరిని. ఎక్కడికి అంటే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తున్నా అనేసి అంటున్నాడు. అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ రియాక్షన్ అదే, ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాను చూడు అనేసి చూపిస్తున్నాడు. ఫ్లైట్స్ అయితే 2-3 డేస్ నుంచి అయితే అంటున్నాడు, లుమినీ పార్క్లో లేజర్ లైటింగ్ షో జరుగుతుందంటే అక్కడికి వెళ్దాం అనేసి. ఇంకా బాబు వచ్చాక వాడిని తీసుకొని వెళ్దాంలే అనేసి నేనైతే వెయిట్ చేశాను. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అనేది కూడా కొంచెం పెట్టండి. అంటే వీడియోస్ ఏం చేయాలి ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. అండ్ వ్యూస్ రావట్లేదు, వాచ్ టైం లేదు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ అయితే అసలు లేవు కదా అన్న కొంచెం డిసప్పాయింట్లో వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి. ఏదైనా సింబల్, స్మైల్ ఫేస్ అయినా మీకు నచ్చితే స్మైల్ ఫేస్, లేదంటే ఇంకా ముందు వీడియోస్ చేయడానికి మీరు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టుగా కొంచెం అయితే కామెంట్ పెట్టండి. అలాగే ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేస్తూ ఉండండి. మేమైతే వెళ్ళే ముందు ఇంకా ఇంట్లో తెలిసిందే కదా, అన్నీ నీట్గా సర్దుకొని ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటాం కదా. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అప్పటికి వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది. ఆ రోజు ఏంటంటే మేము ఒక ప్లాన్ వేసాము. ఆ ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా బయటికి తీసుకెళ్లకుండా ఉంటే మా వాడు మమ్మల్ని తిట్టేలాగా ఉన్నాడు. ఎటు తీసుకెళ్లరు నన్ను అనేసి అంటూ ఉంటాడు ఊరికే. ఇంకా అప్పటికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకి ఏది అచ్చిరాలేదేమో అనుకున్నాను, కానీ ఇంకా స్టార్ట్ అయిపోదాం వర్షంలోనైనా. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడికి రాగానే మా హస్బెండ్ రియాక్షన్, చూడు ఫ్లైట్ కూడా ఎక్కిస్తాను నేను, చూపించడమే కాదు ఇప్పుడు ఫ్లైట్ కూడా ఎక్కుతాను అనేసి అంటున్నాడు. ఏమున్నాయి అనేది చూపిస్తాను. ఈలోపు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అండ్ ఇంకా లైక్ ఇవ్వకుండా చూస్తున్నట్టయితే ఒక్క లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఎంత రష్ ఉందంటే ఆ రోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఫుల్గా రష్ ఉంది. ఏంటి ఇంత రష్ ఉంది అనుకున్నాను, కానీ ఆ రోజు మిస్ వరల్డ్లో విన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చారంట, అందుకే ఇంత రష్ ఉంది. ఎంత బాగుంది చూడండి. ఇలా అయితే ఈ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఇలా పెట్టారు. అంటే పెద్దవాళ్ళకి అంతగా అనిపించదు. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకే కదా ఎండాకాలంలో హాలిడేస్కి తీసుకొస్తూ ఉంటారు కదా పేరెంట్స్, అందుకని ఫుల్ రష్ ఉంది. అండ్ ఇక్కడ అక్వేరియం కూడా ఉంది. నేను ఆల్రెడీ ఫిష్ అక్వేరియం చూశాను ఒకసారి, నాకు అంతగా అనిపించలేదు. మా వాడు మాత్రం ఈ కారు చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టాడు. వాడికి ఎందుకో అంత ఇష్టం, దాన్ని వదిలిపెట్టడు. ఎన్నిసార్లు ఎక్కినా ఎక్కుతూనే ఉంటాడు. అండ్ ఇప్పుడు పిల్లల హాలిడేస్ కాబట్టి అన్నిటికీ రేట్ అయితే డబల్ పెంచేశారు. ఆ రేట్లకి మనం ఏం వెళ్తాంలే అన్నట్టుగా అనిపించింది. దీంట్లోంచి ఎంత తొందరగా బయటపడితే ఎంత బాగుండు అన్నట్టుగా అనిపించింది. మీకు కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇలానే ఉంటుందా అనేది కామెంట్ చేయండి. మెయిన్లీ నేను ఇదే రీజన్ వల్ల మా వాడిని బయటకు తీసుకెళ్ళడానికి ఇష్టపడను. కానీ ఈ హాలిడేస్లో కూడా వీడిని తిప్పకుండా ఉంటే వేస్టే కదా ఇంకా అన్నట్టుగా తీసుకొని అయితే వెళ్ళాను. ఏమీ ట్రై చేయలేదు. ఒక 50 రూపీస్ పెట్టి బ్యాంగిల్స్ ఒక్కటే తీసుకున్నాను అంతే. ఇలాంటివి నేనైతే ఎప్పుడు ఒక్కసారి ఎక్కాను, జెయింట్ వీల్ అయితే ఎక్కాను ఒక్కసారి. మా హస్బెండ్ ఎక్కితే నేను కూడా ఎక్కుదామని చాలాసార్లు అనుకున్నాను, కానీ మా హస్బెండ్ అస్సలు ఎక్కను అనేసి అంటాడు. తను ఎక్కంది ఇంకా నేను ఒక్కదాన్నే బాబుని పట్టుకొని ఎక్కలేను, పిల్లల్ని చూసుకోవాలి కదా మెయిన్గా అన్నట్టుగా నేను కూడా ఇప్పుడే ఎక్కాను. వాళ్ళు పెద్దయ్యాక చూద్దాం. నేనైతే ఇలా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. మేమైతే ఎంత వీలైతే అంత తొందరగా బయటకు వచ్చాము. కానీ మా వాడు బాగా ఏడుస్తున్నాడు, ఎందుకు తీసుకొచ్చావు నన్ను అనేసి. ఇక్కడ వాటర్తో కొంచెం మనకి లైట్స్ పెట్టేసి వాటర్ ఏదో చేస్తారంట, అదేమి మేము చూడకుండానే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఒక పార్క్లో కూర్చున్నాము. చెప్పాను కదా మిస్ వరల్డ్స్ వచ్చారు అనేసి, వాళ్ళ కోసం స్పెషల్గా ఇలా అయితే అన్నీ కొన్ని వేశారు. అది లేజర్ లైటా దేంతో వేశారో మనకు తెలియదు, కానీ ఇలా చూపించారు కొన్ని విజిటింగ్ ప్లేసెస్. అండ్ ఇందిరాగాంధీ ఫోటో అండ్ కాకతీయ తోరణం మన తెలంగాణ ఇలా చూపించారు. బాగా అనిపించింది. ఇదైతే వచ్చింది మంచిదైంది అన్నట్టుగా అనిపించింది, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉండింది ఆ రోజు అయితే. ఇది వచ్చేసి ఇందిరాగాంధీది వేశారు. వచ్చింది. ఇదేంటంటే మేము ఆపోజిట్లో ఉన్నాము, మాకు అంతగా కనబడట్లేదు. ఇది లుమినీ పార్క్లో జరుగుతుందంట.
మహిళా శక్తి అని వచ్చింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అందుకని వచ్చి ఉంటుంది. దాని తర్వాత మిస్ వరల్డ్కి సంబంధించిన లోగో అలా వేశారు చూడండి. తెలంగాణ గద్దర ఇదైతే అదే వరంగల్ అదే కాకతీయ తోరణం వెల్కమ్ అది తెలంగాణ టూరిజం వెల్కమ్ అది వెల్కమేనా. దాని తర్వాత ఫీల్ అయ్యాము, అయ్యో లుమిని పార్క్కి వెళ్ళినా బాగుండేది, ఇక్కడ ఎంతసేపు టైం వేస్ట్ చేసాము అనేసి. అంటే మాకు అక్కడ టైమింగ్స్ ఏంటో తెలియదు. చూసారు కదా ఎంత సౌండ్ వినిపిస్తూ ఉంది, ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడ దాకా మళ్ళీ బైక్ అక్కడ పార్క్ చేసాం కదా, అక్కడ దాకా వెళ్ళడానికి టైం పడుతుంది అనేసి మేమైతే వెళ్ళకుండా ఈ రోడ్ల పైన ఇలానే టైంపాస్ చేసాము. నిజంగా నేను ట్యాంక్ బండ్కి రాక ఎన్ని డేస్ అవుతుందో, చాలా డేస్ అవుతుంది. వెళ్ళినా కూడా ఓన్లీ ట్యాంక్ బండ్ రూట్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి వస్తాను. కానీ చుట్టుపక్కల మొత్తం ట్యాంక్ బండ్ అయితే భలే చేశారు అసలు. ఆ రోజు ఎంతమంది జనాలు ఉన్నారో అసలు. లాస్ట్కి లుమిని పార్క్కి వెళ్తే అక్కడ లేజర్ లైట్ షో ఏదో జరుగుతుందంట. అది 7:15 8:15కి జరుగుతూ ఉందంట. ఒక 15 మినిట్స్ వేస్తారంట, 15-20 మినిట్స్ నడుస్తుందంట అంతే, అంతకుమించి జరగదంట. అది మేము ఫస్ట్ వెళ్ళినా బాగుండేది, ఇంత మంచి వ్యూ మిస్ అయ్యాం మనం. ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళే కన్నా ఇక్కడికి వెళ్తే బాగుండేది కదా అని లాస్ట్కి రియలైజ్ అయ్యాము. ఎంత రియలైజ్ అయినా ఏం లాభం, ఆల్రెడీ అక్కడ అయిపోయింది. ఎవరైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అనుకుంటే మంచిగా 6 o'clockకి స్టార్ట్ అయ్యారంటే 10-11 వరకు అక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత బాగున్నాయో లొకేషన్స్ అయితే. నేను హైదరాబాద్లో ఉంటూనే నాకైతే ఇవేమీ తెలియదు, అంత పిచ్చిదానిలాగా ఉంటున్నానా ఏంటి అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఇది వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.